శివుడి అమరత్వం వెనక ఉన్న రహస్యమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది. స్వామీ, మీకు మరణం లేదు కదా, మీరు అమరులు. మీ అమరత్వం వెనక రహస్యమేంటో చెబుతారా అని. అప్పుడు శివుడు, ఈ రహస్యం చెప్పాలి అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ అమర్కథ విన్నవాళ్ళు చావు అనేది లేకుండా అమరులవుతారు అని చెప్పి హిమాలయాల్లో ఉన్న ఓ గుహ వద్దకు బయలుదేరతారు. దారిలో తన వాహనమైన నందిని ఒక ప్రదేశంలో వదిలేస్తాడు. అలానే చంద్రుడిని చందన్వాడిలో, అలాగే సర్పాన్ని శేషనాగు చెరువులో ఆయన ఆధీనంలో ఉండే పంచభూతాలను పంచతరణి దగ్గర విడిచిపెడతాడు. గుహలోకి వెళ్లి తన డమరుకనాదం మోగించడంతో చుట్టూ ఉన్న మూగజీవాలు పారిపోతాయి. గుహలో పార్వతీదేవితో కూర్చుని ధ్యానంలోకి వెళ్లి పార్వతీదేవికి అమరత్వం కథ చెప్పడం మొదలు పెడతాడు. అయితే పార్వతీదేవి అమరకథ వినకుండా నిద్రలోకి జారుకుంటుంది. అనుకోకుండా అప్పుడే పుట్టి గుడ్ల నుంచి బయటకు వచ్చిన 2 పావురాల పిల్లలు అమరకథ విని అమరులవుతారు. ఇది గమనించిన శివుడు కోపంతో తన త్రిశూలాన్ని వాటిపైకి వదలబోతాడు. కానీ అది అమరులను గ్రహించి ఆగిపోతాడు. శివుడు అమరకథ చెప్పిన గుహను మనం ఇప్పుడు అమర్నాథ్ అని పిలుస్తున్నాం. ఇప్పటికీ ఆ గుహలోనే ఆ పావురాలు సజీవంగా ఉన్నాయని నమ్ముతారు. ఫ్రెండ్స్, శివయ్య ఆశీస్సుల కోసం ఓం నమః శివాయ అని చేయండి.